దేవునికి నా వందనాలండి. మరి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాటను మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయితే ప్రార్థన మనం ఎలా చేయాలన్నది అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియులారా, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ జవాబు రాదు. ఎన్నోసార్లు దేవుడి మందిరానికి వెళ్తే నాకు సమాధానం లేదంటది. అయితే ప్రార్థన అన్నది మనం ఎలా చేయాలి, ప్రార్థన చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది, ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటామన్న విషయాన్ని నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ప్రియులారా, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట రాసి ఉంది. బహు దుఃఖాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేర్చు బహుగా ఏడ్చెను. ఎవరండి ఆమె? యెహోవా సన్నిధికి వచ్చింది అన్న ఒక వ్యక్తి అండి. ఆమె జీవితంలో పిల్లలు లేక అనేక దినాల నుంచి బాధపడుతూ ఉండేది. కానీ ఒకాని దినాన్ని ఆమె అనుకుంది, నేను దేవుని సన్నిధికి వెళితే దేవుడు తప్పకుండా నా జీవితంలో మేలు చేస్తాడన్న నమ్మకాన్ని కలిగి ఆమె ఏం చేసిందంటే పరుగున ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేర్చు బహుగా ఏడ్చిందంటండి. ఎవరి సన్నిధిలో ఏడవాలండి? మనం దేవుని సన్నిధిలో ఏడాలండి. దేవుడి సన్నిధిలో నువ్వు ఏడిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ప్రియులరా, దేవుని సన్నిధిలో ఏడ్చడం వలన ఆమె జీవితంలో ఏమి జరిగిందంటే ఆమె 12వ అధ్యాయంలో ఉంది, 11వ అధ్యాయంలో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టును. ప్రియులరా, మన ప్రార్థన ఒక దైవజనుడు కనిపెట్టేలా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవునికి వినబడేలా ఉండాలి. అయితే ఆమె దేవుని సన్నిధిలో ఏడ్చుతూ ఉండగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె ఇక్కడ అందే మొదటి సమూయేలు 1:22 ఏమని ఉందంటే, ప్రియులారా, యెహోవా యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీను నేనే అంది. హల్లెలూయా. యెహోవా యొద్దకు వచ్చి ప్రార్థన చేసిన స్త్రీ అన్న. ప్రియులారా, మనం ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి. మన కష్టం వస్తే దేవుని సన్నిధిలో ఏడ్చాలి, కన్నీరు కార్చాలి. ఎవరికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. డాక్టర్ల వల్ల, మన వల్ల కాలేనిది దేవుడు సాధ్యం చేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధికి ఏడుస్తూ దుఃఖాకాంతురాలే ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి రెండో మాట నేర్చుకుందాం మనం. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఓ మాట ఉందండి. ఒక వ్యక్తి మాటకు ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఎంతో బ్రతిమాలుకుందని మనకు తెలుసు ఆ విషయం. అయితే ఈ మాట మీకుతో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీ జీవితంలో చేసినంత వరకు మాటికి మనం దేవుడిని అడగాలి. అక్కడ లూకా సువార్త 18లో ఏముందంటే, ఆమె ఇసుక ప్రార్థన చేస్తున్నాను. ప్రియ, మాటికి మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇసుకుదాలు ఉండకూడదు జీవితంలో. నీ పనులు చేసేటప్పుడు ఇసుకుదాలు ఉండదు. నువ్వేదైనా జాబ్ చేస్తే ఇసుకుదాలు ఉండదు నీ జీవితంలో. మరి దేవునికి ప్రార్థన చేయడానికి ఇసుకుదాలు ఎందుకు వస్తుంది? ఎందుకు నీ జీవితంలో మేలు జరగదు? నువ్వు ఇసుకగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఏం చేసింది? బహు దుఃఖాకాంతురాలుగా అన్న వచ్చి దేవుని సన్నిధిలో ఏడ్చింది. ఆమె ఏం చేసిందంటే ఒక బిడ్డని సంపాదించుకుంది. ఆయన ఒక ప్రవక్త అయిన సమూయేలు. ప్రియులారా, కాబట్టి ఆమె ఏడ్చడం వలన భర్త దగ్గర ఏడ్చుండొచ్చు, బంధువుల దగ్గర ఏడ్చుండొచ్చు, తను చాలా దినాలు దుఃఖపడి ఉండొచ్చు. కానీ ఆమెకి ఏ విధమైన సహాయం కలగలేదు, ఏ విధమైన ప్రయోజనం ఆమె జీవితంలో లేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఆమె ఏడుస్తూ దుఃఖాకాంతురాలు అయినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమెకు మరుసటి సంవత్సరంలో ఆమెకి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అలాగే మనం ప్రార్థన చేసేవారు అయి ఉండాలి. దేవుని సన్నిధిలో ఏడ్చేయాలి ఉండాలి. రెండో మాట ఏంటంటే ఇసుకగా ప్రార్థన చేయాలి. నీ జీవితంలో మేలు జరగాలంటే నువ్వు ఇసుక్కుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మూడో మాట ఏంటంటే ప్రియులారా, అపోస్తల కార్యములో ఒక మాట రాసుంది 12:10 ఏమని రాసుందంటే, సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఎలా ప్రార్థన చేయాలంట? ఆసక్తితో ప్రార్థన చేయాలంట. పేతురు భక్తుడైతే చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కలవరపడుతూ సమాధానం లేక ఎంతగానో ఏడ్చినప్పుడు
వాళ్ళందరి దగ్గరికి పారిపోలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి సంఘం అంతా ఎలా ప్రార్థన చేశారంట, ఆసక్తితో ప్రార్థన చేశారంట. నువ్వు చేసే ప్రార్థన నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదో చేస్తున్నాలే, ఏదో అయిపోయిందిలే అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసిన రోజుని, నువ్వు ప్రార్థన చేసిన దినాన్ని ఆసక్తిగా కనబడాలంట. హల్లెలూయా. ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేసిన రోజుని దేవుడు ఆ యొక్క సంఘము ప్రార్థన ఆలకించి సరసాల బంధకాలను విడిపించి దూతని పంపించి పేతురును దేవుడు తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రార్థించే ప్రార్థన ఏ విధమైన సవాబు వస్తుంది? నువ్వెన్ని దినాలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు ప్రభువులను జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు? నీ సమాధానం వస్తుందా? జవాబు వస్తుందా? కానీ నువ్వు సంఘము ప్రార్థన చేస్తే సరసాల్లో ఉన్న పేతురును దేవుడు విడిపించేశాడు. ప్రియులారా, ఇదిగో అన్న కన్నీటితో కొన్ని సంవత్సరాలు బిడ్డలేక ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దుఃఖాకాంతరాలుగా ప్రార్థన చేస్తే ఆమెకి బిడ్డని దేవుడు ఇచ్చాడు. పిల్లరా, ఇసుక ఎదురాలు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో ఆమె మొరపెడితే ఆ యజమానుడు ఆమెకి న్యాయం చేర్చాడు. మరి నువ్వు చేసే ప్రార్థన జవాబు వస్తుందా? ఇంతవరకు నేను చాలా విషయాలు మీతో మాట్లాడాను, ఎలా ప్రార్థించాలి. ఇంతవరకు నువ్వు ఎలా చేసి నాకు తెలియదు, కానీ నువ్వు బహు దుఃఖముతో ప్రార్థించే, ఏడుస్తూ ప్రార్థించే దేవుని సన్నిధిలో ఇసుకగా ప్రార్థించే, నువ్వు ఆసక్తితో ప్రార్థించే, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. చిన్న మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. గలిస్తయ్యా, ఇంతవరకు నీ మాటలతో బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ప్రార్థన అన్నది ఎలా చేయాలన్నది మాకు నేర్పించారు. ఇదిగో ప్రభా, అన్న బహు దుఃఖాకాంతరాలు ఏడుస్తూ ప్రార్థించినావు అయ్యా. ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడు నాయన. ఇదిగో ప్రభు, ఒక ఎదురాలి ప్రభు మాటికి ఒక నాయకత్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఇసుక కాను ప్రార్థన చేసిన దేవుని న్యాయం జరుగుతుందని చెప్పాడు నాయన. ఇదిగో సంఘం పేతురు సరసాలు ఉన్నప్పుడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు పేతురుని సరసాలను చూడిపించు. చాలా మంది విడలు ఆమె జీవితంలో ప్రార్థన జీవితం లేక, ఎలా ప్రార్థించాలో తెలియక, ఆ బ్రతుకులు ఆశీర్వాదాలు లేక కుంగిపోతున్నారయ్యా. అలాంటి జీవితాల్లో మేలు చేసి ఈ ప్రార్థన అన్న మాటను వారి జీవితంలో మొదలు పెడితే ప్రభు ఒక ఆశీర్వాదాలు చూసేలాగా నిన్ను నాయన విడిచిన బిడ్డలను నన్ను నిలబెట్టి నన్ను బాబుని సులువు చాటు బలపరుచుకుని భద్రపరుచుకుని మాతో మాట్లాడి నీ మాటకి పాదాల చెంత చేర్చుకుంటారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.